బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. ఇక వర్షాలకు బ్రేక్ అంట, ఇక ఎండల మోత ఉండబోతుందట. వర్షాలు ఆగిపోయి ఎండలు వస్తాయంట. విస్తరిస్తున్న ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో రానున్న రోజుల్లో ఎండలు ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందట. ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు విరామం పలకనుండగా రేపటి నుంచి రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తూ ఉన్నాయట. ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉన్నాయట. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. రానున్న 10 రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉండడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారట. సెప్టెంబర్ మొదటి వారం వరకు ఈ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, రాష్ట్ర సగటు వర్షపాత లోటు -20% పైగా హైదరాబాద్లో -25% చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారట. ఈ నేపథ్యంలో ప్రజలు రైతులు నీటి పొదుపుగా వినియోగించుకోవాలని సూచిస్తూ ఉన్నారట. సో ఈ 10 రోజుల వరకు వర్షాలు ఉంటాయట, తర్వాత మళ్ళీ ఎండలు స్టార్ట్ అవుతాయంట. ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో వాళ్ళు పొదుపుగా చూసి వాడుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు అనమాట. ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకొక పేపరు లీక్ అయింది. ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషను దానిలో అవకతవకలు జరిగినాయి పేపర్ విషయంలో అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి ఇంకొక పేపర్ లీక్ అయిందట. పేపర్ లీకు పరీక్ష రద్దయిందట. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో గ్రూప్ బి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక ప్రక్రియను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసిందట. 2026 మార్చి 22న నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలో అక్రమాలు మాల్ ప్రాక్టీస్ జరిగాయంటూ పలువురు అభ్యర్థులు ప్రజాప్రతినిధుల నుంచి కమిషన్కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయట. పరీక్షకు 2 రోజుల ముందే మార్చి 20న కొందరు అభ్యర్థులకు ప్రశ్నపత్రం కీలక ప్రశ్నలు చేరినట్లు ఆరోపణలు వచ్చాయంట. అనంతరం అవి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారట. ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ చేపట్టిన ఎంపీఎస్సీకి అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లభించడంతో మొత్తం నియామక ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిందట. పరీక్ష పారదర్శకతను కాపాడడంతో పాటు అభ్యర్థులకు అన్యాయం జరగకుండా భవిష్యత్తులో తగిన చర్యలు చేపడతామని కమిషనర్ స్పష్టం చేశారంట. సో ఇది ఇట్లా ఉన్నది. ఇదొక పేపర్ లీకు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది కూడా సేమ్, అది కూడా పేపర్ లీక్ అంశం గురించే. వేలియేషన్ కూడా పేపర్ లీక్ అంశం గురించే. పేపర్ లీక్ అంశం అవకతవకలు సేము. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో కూడా అప్పుడు గ్రూప్ 1 పేపర్ లీక్ అయి పెద్ద చర్చ రచ్చ జరిగిందన్నమాట. దాని మీద కూడా విచారణ జరగాలి. పారదర్శకత కూడా వీళ్ళు ఎక్కడ ప్రభుత్వాలు నిర్వహించట్లేదు. నీట్ పేపర్ ఏదైతే బేస్ ఉన్నదో ఇప్పుడు ప్రధానంగా విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించారు కదా వీళ్ళు, దాన్ని బేస్ చేసుకొని నీట్ పేపర్ను బేస్ చేసుకొని ప్రొటెస్ట్ని బేస్ చేసుకొని యువత అంతా ఈరోజు రాష్ట్రాల వారీగా నిరసన తెలుపుతూ ఉన్నారు. ఈరోజు మహారాష్ట్రలో కూడా ఇప్పుడు పేపర్ లీక్ అయింది కదా, ఆరా కూడా చేపట్టే అవకాశం ఉన్నది. ఇక నెక్స్ట్ తెలంగాణలో చేపడతారు ఖచ్చితంగా.